మిడిల్ క్లాస్ మహిళలు దినసరి పోరాటం చేస్తున్నారండి. రోజు ఎలా గడపాలి అని. అన్ని ఎక్స్పెన్సెస్ ఎక్కువ, ఆదాయం ఒకటేగా ఉంది. ఆర్థిక భారాలతో మనసు చెప్పుకోలేని బాధలతో నిండిపోతుందండి ఈ రోజు మహిళకు. నిజంగా చెప్తున్నాను నేను ఈ విషయం. నాకు హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ అనితారెడ్డి. వెల్కమ్ బ్యాక్ టు అనితారెడ్డి అఫీషియల్ ఛానల్. నేను ఏ వీడియో చేసినా ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలి, ప్రతి కుటుంబము ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి రావాలని కోరుకుంటూ ఉంటాను. అందులో భాగంగా ఇంట్లో ఉంటూ తక్కువ పెట్టుబడితోనే ఏమేం బిజినెస్ చేసుకోవచ్చు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వర్క్ చేసుకుంటూ మనీ ఎలా ఎర్న్ చేసుకోవాలి, ఇలా చాలా వీడియోస్ చేశానండి. చాలా మంది అక్క మీ వీడియోస్ బాగున్నాయి, మిమ్మల్ని చూసి మేము ఇన్స్పైర్ అయ్యి బిజినెస్ స్టార్ట్ చేసి మనీ ఎర్న్ చేస్తున్నామని చెప్పారు. అలాగే చాలా మంది ఈ రోజు బిజినెస్ స్టార్ట్ చేసి విత్ ఇన్ 3 months లోనో 6 months లోనో 1 year లోనో క్లోజ్ చేసేస్తున్నారండి. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే అవేర్నెస్ లేకపోవడం కానీ, కొంచెం బిజినెస్ డల్ అయితేనే సొసైటీ డిమోటివేట్ చేయడం వల్ల కానీ, పీపుల్ మన చుట్టూ ఉన్నటువంటి పీపుల్ దీనివల్ల చాలా మంది ఎన్నికబడిపోయి ఈ రోజు మిడిల్ క్లాస్ మహిళలు దినసరి పోరాటం అండి. ఏ రోజుకు ఆ రోజు జీవితంతో పోరాడుతున్నారు. ఆర్థికంగా ఇబ్బందులు, స్ట్రగుల్స్ ఫేస్ చేయలేకపోతున్నారు. నన్ను కాంటాక్ట్ అవుతున్న ప్రతి ఒక్కరి నుంచి నేను క్లియర్ గా తెలుసుకుంటున్నాను కాబట్టి మీకు క్లియర్ గా చెప్పగలుగుతున్నాను. కుటుంబ బాధ్యతలతో, తల్లిగా తీసుకోవాల్సిన కొన్ని బాధ్యతలతో వాళ్ళ ఆశయాలను పక్కన పెట్టేస్తున్నారండి. మెయిన్ ఆర్థిక ఇబ్బందులకు ఇది కూడా ఒక రీజన్ అని అయితే నేను చెప్తాను. నిజంగా చెప్తున్నాను. మీరు అంత ఆర్థికంగా ఇబ్బందులు ఫేస్ చేస్తున్న వాళ్ళందరూ కూడా నేను ఇచ్చే సలహా ఏంటంటే, మీకు ఎన్ని బాధ్యతలున్నా మీరు ఒక 2 గంటలు రోజుకు టైం కేటాయించుకోగలిగినట్టయితే మీ సొంత ఆశయాలను మీరు నిర్వర్తిస్తూ ఆర్థిక పరిస్థితులను మెరుగుపరుచుకునే ఛాన్స్ ఉందండి. ఇలా మీ ఆర్థిక పరిస్థితులను మీరు మెరుగుపరుచుకోవాలంటే 4 రకాల వ్యక్తులు ఉన్నారండి మన సొసైటీలో. వీళ్ళ నుంచి మీరు ఎవరి నుంచి ఎలాంటివి నేర్చుకుంటే మీరు ఎదగలుగుతారో ఈరోజు నేను మీకు క్లారిటీగా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ వన్, బిజినెస్ అయి ఉండొచ్చు, లేదంటే ఏదైనా కెరియర్ లో ముందుకు వెళ్ళడానికి ఒక డెసిషన్ తీసుకోవాలి అని మనం డిసైడ్ అయిన తర్వాత మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో ఒక కేటగిరీ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తుంటారంటే, మనం మొదలు పెట్టాలనుకున్నా లేదా మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటున్నామో మన ప్రయాణాన్ని వెనక్కి లాగడానికి సిద్ధంగా ఉంటారు. వీళ్ళు ఎలాంటి వారంటే, వీళ్ళపైన వీళ్ళకి నమ్మకం ఉండదండి. వీళ్ళకి ఆత్మవిశ్వాసం అంటే ఏంటో కూడా తెలియదు. ఆత్మవిశ్వాసం లేని వాళ్ళు వాళ్ళ జీవితాన్ని వాళ్ళు సరిగా నడిపించుకోలేరు. కానీ మీరు ఏదైనా కొత్తగా చెయ్యాలి అనుకుంటున్నారు అంటే మాత్రము ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని నేరుగా వచ్చి వీళ్ళు అడ్డుపడుతూ ఉంటారు మనకి. లేదంటే మనల్ని డిమోటివేట్ చేస్తుంటారు, నిరుత్సాహపరుస్తూ ఉంటారు ఏది చేద్దామన్నా. ఇలాంటి వ్యక్తులను వీలైనంత దూరం పెట్టండి. టైం అనేది వీళ్ళతో అస్సలు గడపద్దండి. వీళ్ళను పూర్తిగా దూరం పెట్టేయండి ఫస్ట్, నా సలహా అండి. ఎందుకంటే వీళ్ళతో గడిపిన టైం మనకు వ్యర్థం అండి, వేస్ట్ అయిపోతుంది. అలాగే 2వ రకం ఉంటారండి. వీళ్ళు విజయం సాధించిన వాళ్ళు అయి ఉంటారు, కానీ మన వల్ల మాత్రం నిరుత్సాహపరిచే వాళ్ళు ఉంటారు. వీళ్ళు విజయం సాధించిన ఇతరులకు ఎలాంటి ఉపయోగం పడరండి వీళ్ళు. కానీ వీళ్ళ శైలి, వీళ్ళ చేస్తున్నటువంటి పని మీద డెడికేషన్ గా వర్క్ చేయడము, అలాగే వీళ్ళ జీవన శైలి, ఇవన్నిటిని చూసి మనము ప్రేరణ పొందొచ్చు వాళ్ళు హెల్ప్ చేయకపోయినా. కాబట్టి వీళ్ళను దూరంగా నుంచి మనము ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాలండి. మీరు ఏదైనా కొత్తగా ఒక వర్క్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు, కొత్తగా ఎదుగుదాము మనం కూడా అని వీళ్ళు మోరలైజ్ చేస్తుంటారండి. ఇలానా అలానా, ఇది కష్టము, ఇది మీ వల్ల కాదు, ఇది మేము ఎలా కష్టపడ్డామో ఇది సాధ్యం కాదు, ఇలాంటివి చెప్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళని చూసి మీరు ప్రేరణ పొందండి, కానీ దూరం నుంచి మాత్రమేనండి. వీళ్ళ దగ్గరకు అస్సలు వెళ్ళొద్దండి. అలాగే 3rd కేటగిరీ ఉంటారండి. వీళ్ళు మనల్ని బాగా ప్రేరేపిస్తూ ఉంటారు, ప్రోత్సహిస్తూ ఉంటారు ఏదైనా ఒక పని స్టార్ట్ చేయాలి అనుకుంటున్నప్పుడు. కానీ వాళ్ళు పెద్దగా ఎదగకపోయినా వేరే వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉంటారండి. దానివల్ల మనకు పాజిటివ్ థింకింగ్ వస్తుంది. చెయ్యాలన్న ఒక దృఢ సంకల్పంతో మనము ఏదైనా మనం చేద్దామన్న ఉత్సాహంతో మనము స్టార్ట్ చేయగలుగుతాం. కానీ వీళ్ళతో మనము మమేకమై ఫ్రెండ్షిప్ చేసాము అనుకోండి, మానసికంగా మనం బాగా ఎదగలుగుతామండి, బాగా పుష్ చేయగలుగుతారు. కానీ పెద్దగా ఎదగలేమండి. వీళ్ళు ఎదగలేదు కాబట్టి మనకు వీళ్ళ దగ్గర నుంచి
పెద్ద ఐక్యూ లెవెల్స్ అంటే ఐడియాస్ అన్ని మనకు షేర్ చేయలేరండి. కానీ వాళ్ళకు ఉన్నంత కేపబిలిటీలో వాళ్ళు ప్రోత్సహిస్తారు. అది నేర్చుకోగలగాలి. మనం బాగా ఎదగడానికి మాత్రం వీళ్ళ ప్రోత్సాహం మనకు ఉపయోగపడదండి. కానీ వీళ్ళని మన చుట్టూ ఉంచుకోవచ్చండి. ఎందుకంటే వీళ్ళు మనకు పాజిటివ్ ఎనర్జీని ఇస్తారు. కానీ వీళ్ళనే మనము ప్రధాన ఫ్రెండ్స్ గా ఎప్పుడు కూడా అనుకొని వాళ్ళతోనే మనము ఉండిపోకూడదు. 4వ కేటగిరీని ఎంచుకోవాలి. 4వ కేటగిరీ ఎలా ఉంటారంటే గొప్ప వ్యక్తులండి. గొప్ప గొప్ప విజయాలు సాధించిన వ్యక్తులు ఉంటారు. వీళ్ళు మిమ్మల్ని ఉత్తేజపరుస్తారు, ప్రేరేపిస్తారు. అలాగే వీళ్ళు ముందు చూపుతో ఎంతో ముందుకు వెళ్లి ఎంతో ఎత్తుకు ఎదిగిన వాళ్ళై ఉంటారు. వీళ్ళు ఇతరులను కూడా ప్రోత్సహించాలి అనే ఒక మంచి గుడ్ ఒపీనియన్ ఉంటుంది వాళ్ళల్లో. వాళ్ళు లైఫ్ ని ఎలా లీడ్ చేశారు, వాళ్ళు గొప్ప గొప్ప విజయాలను ఎలా సాధించారు అనేది వాళ్ళు మనకు చెప్పి మన వల్ల అవేర్నెస్ చేస్తారు. వీరితో మన సంబంధాన్ని బలంగా పెంచుకోవాలండి. ఇలాంటి వ్యక్తులతో సమయం ఎక్కువగా గడపడం వల్ల మనకు మంచి మంచి ఐడియాస్, సొసైటీలో మనం ఎలాంటి వ్యక్తులతో ఎలా ఉండాలనే గైడెన్స్ మనకు పర్ఫెక్ట్ గా అందుతుంది. అప్పుడు మనం అనుకున్న పని, మనము పెట్టుకున్న గోలు త్వరగా రీచ్ అవ్వగలుగుతాము. విజయవంతంగా సక్సెస్ అవ్వడానికి గొప్ప వ్యక్తులతో మనకు పరిచయాలు ఉండాలండి. వాళ్ళు ఒకరున్నా చాలు, ఇద్దరున్నా చాలు. డిమోటివేట్ చేసే వాళ్ళు మన చుట్టూ 10 మంది ఉన్నా అస్సలు మొహమాటం లేకుండా కట్ చేసేయండి వాళ్ళతో రిలేషన్. ఈ విజయం మీ పరిసరాల పైన ఆధారపడి ఉంటుందండి. గుర్తుపెట్టుకోండి. సరైన వ్యక్తులను ఎంపిక చేసుకోవడం మీ జీవితానికి ఉపయోగం. ఈ జీవితాన్ని విజయవంతంగా మలుచుకోవడానికి చాలా కీలకమని మీరు తెలుసుకోవాలి. మీ చుట్టూ ఉన్న వ్యక్తులను మీరు జాగ్రత్తగా పరిశీలించుకోండి. ఫస్ట్ ఈ 4 కేటగిరీలలో మీకు కావాల్సిన వాళ్ళు ఎవరు, ఎక్కడున్నారు అనేది. మీరు విజయం సాధించాలి అంటే వీరి ప్రభావం మీ పైన ఎలా పడుతుందో కేవలం మీరు మాత్రమే అర్థం చేసుకోగలరు. ఇది తెలుసుకొని మీరు బిజినెస్ స్టార్ట్ చేయండి, ఆర్థికంగా ఎదగండి. నేను నిజంగా బిజినెస్ ఐడియాస్ చెప్పేదానండి. ఇప్పటి నుంచి మీ అందరికి ఒక బిజినెస్ కోచ్ గా మారడానికి కారణం ఏంటంటే చాలా మంది బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు, స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు. ఆల్రెడీ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నవారు డబల్ ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి దీని నుంచి బయటపడడానికి నాతో ఎవరైనా మీరు పర్సనల్ గా మాట్లాడాలి అనుకుంటే నేను ఒక వెబినార్ కూడా స్టార్ట్ చేస్తున్నానండి. ఫ్రీ వెబినారు. నా వాట్సాప్ నెంబర్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను. జాయిన్ అవ్వండి. త్వరలోనే మీ ముందుకు నేను ఫ్రీ వెబినార్ తో వస్తాను. నా ఫైనల్ ఆశయం ఏంటంటే ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలి, ప్రతి కుటుంబము ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి రావాలి. ఏ మహిళ దినదిన పోరాటం చేయకూడదు ఆర్థిక ఇబ్బందులతో అనేది నా మెయిన్ ఉద్దేశం అండి. ఈ వీడియో చూసి మీలో ఏ ఒక్కరైనా ప్రేరణ పొందితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి. అలాగే మీరు మీ ఫ్రెండ్స్ కు, మీకు తెలిసిన వాళ్లకు ఒక్కరికైనా ఈ వీడియో షేర్ చేయండి. దాని వల్ల వాళ్ళు ప్రేరణ పొందితే వాళ్ళను మీరు ప్రేరణ పొందేటట్టు చేసిన వాళ్ళు అవుతారండి. కాబట్టి మీలో ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్నట్టయితే అనితారెడ్డి అఫీషియల్ ఛానల్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తూనే ఉంటుంది. ముందు ముందు బిజినెస్ గ్రోత్ కావాల్సిన అవేర్నెస్ వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను.